హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చేసి ఎగ్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. నేను ఒక 2-3 రకాలు కూడా చేశాను. ఈరోజైతే ఈ రకంగా చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దానికోసం ఆయిల్ పెట్టి జీలకర్ర ఆవాలు అవన్నీ లేదండి, డైరెక్ట్ ఉల్లిగడ్డ వేసేసి ఉల్లిగడ్డ కొంచెం బాగా ఎర్రగా అయిన తర్వాత ఉప్పు కొంచెం పసుపు వేయాలి. అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటాలు కూడా వేసి కాసేపు సిమ్లో అయితే మగ్గబెట్టుకోవాలి. తర్వాత ఈ పక్క కళాయిలో కొంచెము ఎగ్ వేసి అలాగే ఉప్పు కారం కూడా వేసి కొంచెం కాసేపు అలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఈ ఉల్లిగడ్డ టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కాసేపు అలాగా కలిపేసి నెక్స్ట్ ఇలాగ పచ్చిమిరపకాయలు చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట కర్రీ. దానికోసం నేను ఒక 4-5 వేసాను. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా తింటారు. తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసేసి కాసేపు సిమ్లో ఉంచి కలిపి దించేసుకుంటే సింపుల్గా ఎగ్ కర్రీ అయితే